హలో ఫుడీస్, ఎలా ఉన్నారు అందరూ? ఐఎమ్ కవిత. ఐఎమ్ ఆల్సో ఫుడీ. ఇవాళ హెల్దీగా టేస్టీగా పాయసం ప్రిపేర్ చేస్తున్నానండి. ముందుగా పొట్టు పెసరపప్పు ఇలా నానబెట్టుకున్నాను. హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న తర్వాత స్టవ్ మీద పెట్టుకోవాలండి. అలాగే సగ్గు బియ్యాన్ని కూడా నానబెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ మీద పెసరపప్పు బాగా ఉడుకుతోందండి. ఆల్మోస్ట్ ఉడికేసింది. ఇప్పుడు నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని కూడా వేస్తున్నాను. నేనైతే ఇది 1 కప్, ఇది 1 కప్ తీసుకున్నానండి. ఇలా సగ్గు బియ్యాన్ని మొత్తంగా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకొని పెసరపప్పు అలాగే సగ్గు బియ్యం పూర్తిగా ఉడికిన తర్వాత స్టవ్ను సిమ్లోనే ఉంచి ఉడికించుకోవాలండి. పూర్తిగా ఉడికిన తర్వాత స్వీట్కి సరిపడా బెల్లం వేసుకుంటున్నాను. బెల్లం వేసిన వెంటనే నేనైతే కొన్ని ముందుగా నెయ్యిలో వేయించి పెట్టుకున్న సేమియా వేస్తున్నానండి. అదైతే కొంచెమే వేస్తున్నాను. చూసారా, ఇంకా బెల్లం అయితే కరగలేదండి. ఈ స్టేజ్లో ఉన్నప్పుడే నేను సేమియా వేసుకుంటున్నాను. ఇలా కొంచెం సేమియా వేసి వాటిని కూడా ఉడికించుకోవాలి. స్టవ్ను సిమ్లోనే ఉంచి ఉడికించుకోవాలండి, లేదంటే అడుగు పట్టేస్తుంది. మధ్య మధ్యలో ఇలా కలుపుతూనే ఉండాలి. చూసారా, సేమియా వేసిన తర్వాత కూడా ఇంకా బెల్లం అయితే కరగలేదండి. ఇలా బాగా కలుపుకోవాలి, లేదంటే కిందన అడుగు పట్టేస్తుంది. ఇప్పుడు మనం స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 స్పూన్లు నెయ్యి వేసి నేనైతే ముందుగా కట్ చేసి పెట్టుకున్న బాదం పప్పు వేసి వేయించుకుంటున్నానండి. ఇవి పూర్తిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకే జీడిపప్పు కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే వాటర్ మిలన్ సీడ్స్, ఎండు ద్రాక్ష అన్నింటినీ వేసి ఇంకొకసారి ఫ్రై చేసుకుంటున్నాను. ఇవి పూర్తిగా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు వీటిని మనం పాయసంలో వేసేద్దామండి. పాయసం కూడా పూర్తిగా ఉడికిపోయింది. అది కూడా స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పాయసంలో వేస్తున్నాను. ఇలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని అలాగే 1/2 టీ స్పూన్ ఇలాచీ పౌడర్ వేసానండి. ఇప్పుడు అన్నింటినీ బాగా కలుపుకుందాం ఒకసారి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా కాచి చల్లారి పెట్టుకున్న పాలు అండి. ఇవైతే కాచి చల్లారి పెట్టుకున్న పాలను వేసి నేనైతే ఈ నెయ్యి గిన్నెలోనే వేసి ఒకసారి ఇలా బాగా కలుపుకొని పాయసంలో వేస్తున్నాను. ఎందుకంటే నెయ్యి ఫ్లేవరు చక్కగా పాలకు పడుతుందన్నమాట. అందుకని ఇలా చేస్తున్నాను. ఇప్పుడు పాయసంలో పాలు వేసిన తర్వాత ఇంకొకసారి మొత్తం కలిసిపోయేలాగా కలిపేసుకుందామండి. చూస్తున్నారు కదా, చూస్తూనే నోరు ఊరుతుందండి. అంత టేస్టీగా ఉంది పాయసం అయితే. అది కూడా బెల్లంతో ప్రిపేర్ చేసాము, పెసరపప్పు కూడా వేసాం కనుక చాలా హెల్దీ అండి. నాకైతే పెసరపప్పు పాయసం బెల్లంతో చేస్తే చాలా ఇష్టం అన్నమాట. అందుకనే ఇలా ప్రిపేర్ చేసుకున్నాను. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. నిజం చెప్పాలంటే వేడిగా ఉన్నప్పటికన్నా పూర్తిగా చల్లారినాక చాలా బాగుందండి. ఇందులోకి వేడి పాలు వేయకూడదండి, చల్లారిన పాలే వేసుకోవాలి, లేదంటే పాయసం విరిగిపోయే ఛాన్స్ ఉంది. అందుకనే చల్లారి పెట్టుకున్న పాలు వేసుకున్నాను అన్నమాట. ఇప్పుడు వేరొక గిన్నెలోకి సర్వ్ చేసుకున్నాను. మనం తినేటప్పుడు పెసరపప్పు అలాగే బాదాం నోటికి తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేసి నచ్చితే మాత్రమే లైక్ చేయండి. అలాగే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.